ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆడారి కిషోర్ గారు విశాఖపట్నం బీజేవైఎం సెక్రటరీ అండ్ స్టూడెంట్ లీడర్ ఆయన మంచి ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా 135 రోజులుగా కంటిన్యూగా ఏదో ఒక రోజు ప్రతి ఒక్క రోజు తప్పకుండా స్వచ్ఛ భారత్ చేస్తున్నారు. ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు ఈ విధంగా మన విలేజ్ల్లో కానీ పట్టణాల్లో కానీ రోజు చేస్తూ ఉంటే మన పట్టణాలు ఎంతో పారిశుద్ధంగా ఉంటుంది. మన ముఖ్యంగా ఈరోజు ఆడారి కిషోర్ గారు పారిశుద్ధ కార్మికులకి సన్మానం చేశారు. ఎందుకంటే వారు ఒక్కరోజు కానీ పట్టణాల్లో ఓడ్చపోతే అపరిశుభ్రంగా పట్టణాలు తయారవుతాయి. వాళ్ళని సన్మానించడం ఎంతైనా చాలా గౌరవప్రదమైన ఆలోచన. వాళ్ళని సన్మానించుకోవాలని అవసరం మనకు ఎంతైనా ఉంది. అదేవిధంగా మన దేశాన్ని పరిశుభ్రంగా మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యవంతమైన భారతదేశంగా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా మన దేశాన్ని కాపాడుకొని ఎంతో అభివృద్ధిగా ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి అంటే మనం ఆరోగ్యంగా ఉంటే మన దేశమే ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఆడారి కిషోర్ గారికి మరియు ఆంధ్రభవన్ ఉద్యోగస్తులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క సిద్ధాంతాలు స్వచ్ఛ భారత్ గత 135 రోజుల నుంచి దేశం మొత్తం మీద చేస్తూ వస్తున్నాం. ఈరోజు ఏపీ భవన్లో మరి ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ యూనియన్ లింగరాజు గారితో పాటు మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే ఈ పారిశుద్ధ కార్మికులు సమాజం కోసం దేశం కోసం పాటుపడతారో వాళ్ళకి మరి వాళ్ళ చిరు సత్కారం చేయటం ద్వారా వాళ్ళు చేసే పనిని మరింత గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళని కొంత ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మరి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఈ ఏపీ భవన్తో పాటు ఢిల్లీ పురవేదన శుభ్రం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కొంచెం సన్మానించడం జరిగింది. మరి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు కూడా ఈ స్వచ్ఛ భారత్ గూర్చి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ విశాఖపట్నం ఎంపీ ఖమ్మంపాటి హరిబాబు గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తీసుకువెళ్తున్నాం. మరీ ముఖ్యంగా మోడీ గారి యొక్క పాలనలో ఈ దేశం స్వచ్ఛంగా ఉండటం వల్ల ఖచ్చితమైన ఆరోగ్య భారత్ తయారు కావటం వల్ల భవిష్యత్తు తరాలు బాగుంటాయి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సుమారు 150,000 మంది విద్యార్థులు ప్రజలతో మమేకమయ్యి గత 135 రోజుల నుంచి ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా ఢిల్లీ, విశాఖపట్నం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విస్తరించడం జరిగింది. మరి ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత మందికి చేరువవ్వాలనే ఒక ఉద్దేశంతోనే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, పోలీస్ స్టేషన్స్, గవర్నమెంట్ ఆఫీసెస్తో పాటుగా ఢిల్లీ నేను నిన్న బీజేవైఎం జాతీయ కార్యవర్గ సమావేశాలకు రావడం జరిగింది. అందుకని ఈరోజు నిన్న కూడా ఈ ఢిల్లీలో ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలనే తలంపుతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున స్పందన ఉంది. పారిశుద్ధ కార్మికులు నిజమైన హీరోస్, దే ఆర్ ద రియల్ హీరోస్ అండ్ రియల్ పేట్రియాట్స్. కాబట్టి వాళ్ళని సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఒక ఉద్దేశంతో మాత్రం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.